హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఐయుపిఎసి నామెన్క్లేచర్ గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్లో మనం ఐయుపిఎసి నామెన్క్లేచర్. సో మనకు తెలుసు ఇన్ దిస్ యూనివర్స్, ఈ యూనివర్స్లో మనకి చాలా ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి పీరియాడిక్ టేబుల్ వైడ్. సో అన్ని కాంపౌండ్స్, యాటమ్స్, మాలిక్యూల్స్ వాటన్నిటికీ నేమ్ పెట్టాలి అంటే ఒక సిస్టమాటిక్ నామెన్క్లేచర్ రూల్ అనేది ఫాలో అయిపోయారనమాట. సో దాన్నే మనం ఐయుపిఎసి నామెన్క్లేచర్ అంటున్నాం. సో ఈ ఐయుపిఎసి నామెన్క్లేచర్ ఏ విధంగా పెట్టాలంటే ఒకే ఒక ఆర్గానిక్ మాలిక్యూల్. సో మనం చెప్పాము ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఈ యూనివర్స్లో చాలా ఉంటాయి అని చెప్పేసి. సో వాటన్నిటికీ మనం బైహార్ట్ చేయలేం కాబట్టి ఒక సిస్టమాటిక్ నామెన్క్లేచర్ రూల్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఈ ఐయుపిఎసి నామెన్క్లేచర్ని బేస్ చేసుకొని ఆర్గానిక్ కాంపౌండ్స్కి నేమ్ అనేది పెట్టారు. సో అది ఏ విధంగా చేశారో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐయుపిఎసి అబ్రివేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. దెన్ సో మనం ఏ విధంగా పెట్టాలి రూల్స్ అనేది చూసుకున్నట్లయితే ద నేమ్ ఆఫ్ ఎవ్రీ ఆర్గానిక్ మాలిక్యూల్ హ్యాస్ 3 parts. సో మనకు ఒక ఆర్గానిక్ మాలిక్యూల్ ఉంటుంది కదా, ఆ ఆర్గానిక్ మాలిక్యూల్ని 3 partsగా, మేజర్గా 3 partsగా మనం విభజించినట్లు అయితే అవి ఏవేవి చెప్పచ్చు అంటే ప్రిఫిక్స్, పేరెంట్ అండ్ సఫిక్స్. నామెన్క్లేచర్ ఫస్ట్ మనం తెలుసుకోవాలంటే ప్రిఫిక్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి, పేరెంట్ అంటే ఏంటి అండ్ సఫిక్స్ అంటే ఏంటి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రిఫిక్స్ హియర్ మీన్స్ సో వాట్ అండ్ వేర్ ఆర్ ద సబ్స్టిట్యూయెంట్స్ ఇఫ్ ఎనీ సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఆర్గానిక్ మాలిక్యూల్. మన ఆర్గానిక్ మాలిక్యూల్లో ఏదైనా సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే దాన్ని మనం ఎక్కడ ప్రియారిటీ ఇస్తామంటే ఆ నేమ్ ముందర ఆ సబ్స్టిట్యూయెంట్స్ని ఫస్ట్ స్టార్టింగ్లో సబ్స్టిట్యూయెంట్ నేమ్ అనేది ఇస్తామన్నమాట. సో నెక్స్ట్ పేరెంట్ చైన్. ఈ పేరెంట్ చైన్ మనకేం చెప్తుంది, వాట్ ఈజ్ ద లాంగెస్ట్ కార్బన్ ఇన్ చైన్. కార్బన్ చైన్ ఉంటుంది కదా ఆర్గానిక్ మాలిక్యూల్లో. సో ఆ కార్బన్ చైన్ ఎంత లాంగ్ ఉంది, ఎన్ని కార్బన్ ఆటమ్స్ అనేవి ఉన్నాయి, దాని గురించి మనం పేరెంట్ కార్బన్ చైన్ అనేది మనకి చెప్తుంది. సో దీని గురించి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ సఫిక్స్. ఫస్ట్ ప్రిఫిక్స్, పేరెంట్, సఫిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం, తర్వాత డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సఫిక్స్ మనకి ఏం చెప్తుంది, ఇఫ్ ఎనీ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ దేర్ ఇన్ దట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఆర్గానిక్ మాలిక్యూల్లో ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ ఉంది అంటే ఆ ఫంక్షనల్ గ్రూప్ నేమ్ ఎక్కడ పెడతామంటే పేరు చివర్లా. సో మనకు ఆర్డర్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫిక్స్, పేరెంట్, సఫిక్స్. సో అసలు పేరెంట్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ అంటే ఏంటి, సఫిక్స్ అంటే ఏంటి. ప్రిఫిక్స్ అంటే పేరు ముందర ఏదైతే మనం పెడుతున్నామో దాన్ని మనం ప్రిఫిక్స్ అంటున్నాం. పేరు చివరన ఏదైతే మనం పెడుతున్నామో దాన్ని మనం సఫిక్స్ అంటున్నాం. అండ్ మధ్యలో ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం కార్బన్ చైన్, దాన్ని మనం పేరెంట్ లాంగెస్ట్ చైన్ అంటున్నాం. ఓకే, సో పేరెంట్ చైన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే మోస్ట్లీ ఇది ఒక బేసిక్ అనమాట. ఇది మనం తెలుసుకుంటేనే ఖచ్చితంగా నామెన్క్లేచర్ అనేది చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. సో ఈ నామెన్క్లేచర్ కార్బన్ కాంపౌండ్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే, పేరెంట్ చైన్ అని చెప్పాం కదా. ఫస్ట్ నెంబర్ ఆఫ్ పేరెంట్ కార్బన్ చైన్. కార్బన్ చైన్స్ గురించి తెలుసుకున్నట్లయితే ఇఫ్ దెర్ ఈజ్ ఒకే ఒక కార్బన్ ఆటం ఉంది అనుకున్నాం. ఓకే, సో దాన్ని మనం ఏ విధంగా నేమ్ పెట్టచ్చు అంటే మీత్. అండ్ ఒక ఆర్గానిక్ మాలిక్యూల్లో 2 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయని అనుకుందాం. ఓకే, 2 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే దాని నేమ్ ఏ విధంగా పెట్టచ్చు అంటే ఈత్. నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్లో 3 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయనుకుందాం. 3 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే సో దాన్ని మనం ఏం పెట్టచ్చు నేమ్ అంటే ప్రోప్. 4 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే 1 2 3 4 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి కదా. 4 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే బ్యూట్ అని. అండ్ అదే ఆర్గానిక్ మాలిక్యూల్లో 5 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నట్లయితే దాన్ని మనం పెంట్ అని. 6 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే దాన్ని మనం హెక్స్ అని. 7 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే
హెప్ట్ అని. 8 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే అదే ఆర్గానిక్ మాలిక్యూల్లో ఆక్ట్ అని. 9 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే అక్కడ మనం నోన్ అని. 10 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే డెక్ అని నేమింగ్ అనేది ఇచ్చుకోవాలి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో 1 కార్బన్ ఉంటే మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్, నోను, డెకా. ఓకే, సో ఇది మొత్తం తెలిస్తే కానీ ఈ కార్బన్ కాంపౌండ్స్కి నామెన్క్లేచర్ పెట్టడం అనేది తెలుస్తుంది, లేకపోతే చాలా కష్టం. ఒకవేళ 10 కార్బన్ ఆటమ్స్ కాకుండా 11 ఉన్నాయి అంటే 11 కార్బన్స్ ఉంటే అప్పుడు మనం ఏం చెప్తున్నామంటే డెకేన్. 12 ఉంటే డోడెకేన్. 13 ఉంటే ట్రైడెకేన్. 14 ఉంటే టెట్రాడెకేన్. సో ఆ విధంగా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, సో ఒకవేళ ఎవరికైనా ఈ నామిన్క్లేచర్ పెట్టేది కార్బన్ కాంపౌండ్స్ లేకపోతే ఫస్ట్ ఈ మీత్ దగ్గర నుంచి డెక్ వరకు నేర్చేసుకోండి, తర్వాత మనం ఆల్కేన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, ఆల్కేన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్కేన్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఓకే, ఆల్కేన్ అంటే మనకి ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్ ఉంది. ఓకే, ఆల్కేన్ అంటే సింగిల్ బాండ్, కార్బన్ ఇక్కడ కార్బన్ బాండ్ ఉంది కదా, కార్బన్కి సింగిల్ బాండ్ ప్రజెంట్ అయి ఉంటే దాన్ని మనం ఆల్కేన్ అంటున్నాం. కార్బన్కి మధ్యలో డబల్ బాండ్ అనేది ఫామ్ అయి ఉంటే దాన్ని మనం ఆల్కీన్ అంటున్నాం. ఏను ఈను సపరేట్. ఓకే, నెక్స్ట్ కార్బన్ కాంపౌండ్స్ మధ్య ట్రిపుల్ బాండ్ అనేది ఫామ్ అయి ఉంటే దాన్ని మనం ఆల్కైన్ అంటున్నాం. బ్రీఫ్ ఐడియా కోసం డీటెయిల్గా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నౌ మనం ఆల్కేన్స్, ఏఎన్ అంటే సింగిల్ బాండ్ ప్రజెంట్ అయి ఉంటుందని చెప్తున్నాం కదా, ఆల్కేన్స్ గురించి ఇక్కడ మనం చెప్తున్నాం. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్కేన్స్ హియర్? సి, ద సఫిక్స్ ఇన్ ఆల్కేన్స్ ఈజ్ గివెన్ యాజ్ ఏ ఏన్. సో దీని ఇది సఫిక్స్గా మనకి వర్క్ అవుతుంది. సో మనం ఆల్కేన్స్కి ఫైనల్లో ఏమంటున్నాం, ఏఎన్ఈ అంటున్నాం కదా, ఆల్కేన్స్. సో నెంబర్ ఆఫ్ పేరెంట్ కార్బన్ చైన్ అని చెప్తున్నాం కదా, పేరెంట్ తర్వాత సఫిక్స్, దాని ఫుల్ నేమ్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఓన్లీ 1 కార్బన్ కాంపౌండ్ ఉంటే దాన్ని మనం మీత్ అంటున్నాం కదా. ఓకే, సో మీత్కి ఏన్ కూడా అంటే ఆల్కేన్ అంటే కార్బన్ కాంపౌండ్కి ఓన్లీ 1 కార్బన్ కాంపౌండ్ అండ్ అన్ని సింగిల్ బాండ్. మనకు తెలుసు కదా కార్బన్ వ్యాలెన్సీ ఎంత అంటే 4 వ్యాలెన్సీ ఈజ్ దేర్, మీన్స్ దిస్ కార్బన్ విల్ గెట్ స్టెబిలిటీ. ఓకే, సో వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్ ఈజ్ 4. సో దీని వ్యాలెన్సీ 4 ఉంటుంది కాబట్టి అన్ని సింగిల్ బాండ్ ప్రజెంట్ అయి ఉంటుంది. సింగిల్ బాండ్ ఉంటే మనం ఏన్ వస్తుంది కదా, సో దీన్ని మనం ఆల్కేన్ అనొచ్చు, ఆల్కేన్, రైట్. సో నెక్స్ట్ ఈత్, 2 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి అంటే అప్పుడు మనం దాన్ని ఏమనొచ్చు, ఈత్ అంటున్నాం కదా. ఆల్కేన్ ఫార్మేషన్లో ఉంటే ఈథేన్ అంటున్నాం, ఈథేన్. ఓకే, 2 కార్బన్ కాంపౌండ్స్ అంటే లైక్ దిస్ వే, 1 కార్బన్ సింగిల్ బాండ్ 1 కార్బన్. అంటే కార్బన్ వ్యాలెన్సీ అంటే మనకి 4 అని తెలుసు కదా, ఆల్రెడీ 1 బాండ్ ఉంది ఇక్కడ, ఇంకా ఎన్ని బాండ్స్ రావాలి, లైక్ దిస్ వే 1 2 3 4, 1 2 3, ఇది ఒకటి 4. ఓకే, 4 వ్యాలెన్సీ సరిపోయింది. సో దీన్ని ఏమేం పెట్టచ్చు అంటే ఈథేన్, ఏన్ ఈజ్ అ సఫిక్స్, ఆల్కేన్, ఈథేన్. సో నెక్స్ట్ 3 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే 3 ఉంటే మనం ప్రోప్ అంటున్నాం కదా, ప్రొపేన్ అంటే మనకు తెలుసు 3 కార్బన్ కాంపౌండ్స్ ఉండాలి అని, 1 2 3 కార్బన్ కాంపౌండ్స్. సో వ్యాలెన్సీ చూసుకుందాం, అంటే మనం ఆల్కేన్ ఫార్మేషన్లో ఉన్నాం కాబట్టి సింగిల్ కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ మాత్రమే ఉండాలి, రైట్. సో ఇప్పుడు వ్యాలెన్సీ చూసుకున్నట్లయితే హియర్ ఓన్లీ 1 బాండ్ ఇస్ దేర్, ఇక్కడ ఓన్లీ 1 బాండ్ మాత్రమే ఉంది, రిమైనింగ్ 3 బాండ్స్ కావాలి. కార్బన్ వ్యాలెన్సీ 4 కదా, సో 1 2 3, this will get stabilized. Then coming to here, second carbon, see ఇక్కడ ఆల్రెడీ 1 బాండ్ ఉంది, ఇక్కడ ఒక బాండ్ ఉంది, అంటే కార్బన్ అటాచ్డ్ విత్ 2 బాండ్స్. ఇంకా కార్బన్కి ఎన్ని కావాలి, 4 వ్యాలెన్సీ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఓన్లీ 2. ఓకే,
ఈ సరౌండింగ్లో ఎన్ని ఉన్నాయి కార్బన్ సరౌండింగ్లో. నెక్స్ట్ ఇక్కడ ఈ కార్బన్ కాంపౌండ్ సరౌండింగ్లో ఎన్ని బాండ్స్ ఉన్నాయి, ఓన్లీ 1 బాండ్ ఉంది. అంటే ఈ కార్బన్కి ఇంకా ఎన్ని బాండ్స్ అవసరం, 3 అవసరం, రైట్. సో 1 2 3 లైక్ దట్ వీ హ్యావ్ టు రిప్రజెంట్. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకున్నట్లయితే IUPAC నామిన్క్లేచర్ అనేది వెరీ ఈజీ అయిపోతుంది. దెన్ సీ దిస్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ మీన్స్ మీథ్ ప్రోప్. 3 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే ప్రోప్ అంటున్నాం కదా, లైక్ దిస్ వే propane. N is most important. Why? Because all carbon compounds having only single bonds, right? So that's why we will get సో అందుకు మనం ఏమంటున్నామంటే ఏన్ ఫార్మేషన్, సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి. సో అదేవిధంగా 4 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే బ్యూటనీ ప్లస్ ఏన్, ఫుల్ నేమ్ వచ్చేసి బ్యూటేన్. నెక్స్ట్ 5 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే పెంట్ ప్లస్ ఏన్ అంటే పెంటేన్. 6 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే హెక్స్ ప్లస్ ఏన్, ఫుల్ నేమ్ వచ్చేసి హెక్సేన్. ఇక్కడ 7 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే హెప్ట్ ప్లస్ ఏన్, హెప్టేన్. 8 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే ఆక్ట్, ఏన్, ఆల్కేన్ ఫార్మేషన్లో ఉన్నాం కదా, అంటే 8 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నట్లు. సో ఫుల్ నేమ్ వచ్చేసి ఆక్టేన్. నెక్స్ట్ 9 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే నోన్ ప్లస్ ఏన్, నోనేన్. అండ్ 10 కార్బన్ కాంపౌండ్స్ ఉంటే డెక్ ప్లస్ ఏన్, డెకేన్. ఓకే, సో ఇవన్నీ ఆల్కేన్ ఫార్మేషన్స్. ఓకే, సో మనం IUPAC నామిన్క్లేచర్ గురించి చెప్పుకునేటప్పుడు మనం ప్రిఫిక్స్, పేరెంట్, సఫిక్స్ అని చెప్పుకున్నాం కదా. సో దీని గురించి బ్రీఫ్ కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకున్నట్లయితే లైక్ దిస్ వే. ఓకే, సో మనం IUPAC నామిన్క్లేచర్ చెప్పుకోవడానికి వర్డ్ రూట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. దిస్ ఈజ్ అ ఆర్డర్ ఫర్, ఇదంతా ఆర్డర్. IUPAC నామిన్క్లేచర్ పెట్టడానికి మనం ఫస్ట్ ఏం చూసుకున్నాం, వర్డ్ రూట్ చూసుకున్నాం, పేరెంట్, చైన్, కాంపౌండ్ అండ్ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్. ఈ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్లోనే ప్రైమరీ ప్రిఫిక్స్ అండ్ సెకండరీ ప్రిఫిక్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్ ఉంటుంది, సెకండరీ సఫిక్స్ ఉంటుంది. మనకి వర్డ్ రూట్ అయితే పర్ఫెక్ట్గా తెలుసుకున్నాం, రైట్. 1 కార్బన్ ఉంటే మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్, నోన్, డెకా, లైక్ దట్. నెక్స్ట్ ప్రిఫిక్స్ అంటే ఏంటి, సఫిక్స్ అంటే ఏంటి చూద్దాం. సో కమింగ్ టు ద ప్రిఫిక్స్లో ప్రైమరీ ప్రిఫిక్స్ అండ్ సెకండరీ ప్రిఫిక్స్ రెండు ఉంటాయన్నమాట. దెన్ మనం ప్రైమరీ ప్రిఫిక్స్ గురించి తెలుసుకున్నట్లయితే ఒక కార్బన్ కాంపౌండ్లో ప్రిఫిక్స్ లైక్ దిస్ వే సైక్లో ఫార్మేషన్స్ ఏవైనా ఉన్నాయి అనుకుందాం. ఇది మనం చూసినట్లయితే దిస్ ఈజ్ అ సైక్లిక్ ఫార్మేషన్. చైన్ ఫార్మేషన్ అంటే ఏంటి, స్ట్రెయిట్ చైన్ ఫార్మేషన్గా ఉంటుంది. సైక్లిక్ ఫార్మేషన్ అంటే ఏంటి, ఒక కార్బన్కి ఒక కార్బన్ అటాచ్డ్ విత్ సైక్లిక్ ఫార్మేషన్, సైక్లిక్గా ఫామ్ అయి ఉంటుంది. సో అటువంటి దాన్ని మనం సైక్లో అంటున్నాం. దెన్ ప్రైమరీ ప్రిఫిక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సైక్లిక్ ఫార్మేషన్లో ఎన్ని కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి, 3 కార్బన్ కాంపౌండ్స్, 1 2 3. ఓకే, 3 కార్బన్స్ ఉంటే మన వర్డ్ రూట్ ఏమొస్తుంది, మీత్, ఈత్, ప్రోప్. సో సైక్లిక్ ఫార్మేషన్ ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హౌ మెనీ కార్బన్ ఆటమ్స్ ఆర్ దేర్ హియర్, సి 1 2 3 4 కార్బన్ కాంపౌండ్స్. సో 4 కార్బన్ కాంపౌండ్స్ is there means what is the word root of it, 1 meth, eth, prop, butane, right. And here 1 2 3 4 5 కార్బన్ కాంపౌండ్స్. టోటల్లీ 5 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి మనకి వర్డ్ రూట్ ఏమొస్తుంది, వర్డ్ రూట్ మీన్స్ నథింగ్ లైక్ కార్బన్ కాంపౌండ్స్, ఎన్ని కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయన్నట్టు. 5 ఉన్నాయి కాబట్టి మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్, పెంట్. సో దీన్ని మనం సైక్లో పెంటేన్. ఇవన్నీ మనం ఆల్కేన్ ఫార్మేషన్ అంటున్నాం కదా, ఇదంతా సైక్లిక్ ఫార్మేషన్లో ఉన్నాయి కాబట్టి 1 2 3 కార్బన్ కాంపౌండ్, మీత్, ఈత్, ప్రోప్, సైక్లో ప్రొపేన్. దిస్ ఈజ్ సైక్లో బ్యూటేన్, దిస్ ఈజ్ సైక్లో పెంటేన్. ఈ విధంగా మనము సైక్లిక్ ఫార్మేషన్ అనేది చెప్పేసాం. సో దిస్ ఈజ్ అ ప్రైమరీ ప్రిఫిక్స్. నెక్స్ట్ సెకండరీ ప్రిఫిక్స్ గురించి తెలుసుకున్నట్లయితే ఎనీ సబ్స్టిట్యూయెంట్, మనం సబ్స్టిట్యూయెంట్స్ అనేది యాడ్ చేస్తాము అంటున్నాం కదా. సో ఆర్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నామంటే ఆల్కైల్. ఒకవేళ హైడ్రాక్సీ OH గ్రూప్ అనేది ప్రజెంట్ అయి ఉంది మన ఆర్గానిక్ కాంపౌండ్లో, ఒక OH గ్రూప్ అనేది ప్రజెంట్ అయ్యింది అనుకున్నామంటే, ఉంది అంటే దానికి మనం దాని ప్రిఫిక్స్ ఏం చెప్తాము అంటే హైడ్రాక్సీ. ఓకే, హైడ్రాక్సీ. ఒకవేళ CHO గ్రూప్ ఉంది మన సబ్స్టిట్యూయెంట్
మన ఆర్గానిక్ కాంపౌండ్ అటాచ్డ్ విత్ సబ్స్టిట్యూయెంట్ లైక్ ఏ CHO. ఇన్ దట్ నేమ్ వీఆర్ కాలింగ్ లైక్ ఏ ఫార్మైల్ ఆర్ ఆక్సో. సో ఒక ఆర్గానిక్ కాంపౌండ్కి CHO ఉంది అనుకుందాం. CHO ఈజ్ ఆల్డిహైడ్ నో. సో ఆల్డిహైడిక్ ఫార్మేషన్ ఉంటే దాన్ని మనం ఫార్మైల్, దాని ప్రిఫిక్స్ ఫార్మైల్ అయినా అంటున్నాం లేదా ఆక్సో అంటున్నాం. ఓకే, దెన్ కమింగ్ టు హియర్, సో C డబల్ బాండ్ O అండ్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ 2 bonds. ఈ విధమైన రిప్రజెంటేషన్ సబ్స్టిట్యూయెంట్ అనేది ఉంటే దాన్ని మనం ప్రిఫిక్స్ నేమ్ ఏం పెడతామంటే ఆక్సో. ఇవన్నీ రూల్స్. ఈ రూల్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే మనం ఆర్గానిక్ కాంపౌండ్లోకి వెళ్ళినప్పుడు ఆ నేమ్ పెట్టేటప్పుడు ఇవన్నీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే, ప్రిఫిక్స్ ఏదో క్లియర్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ కమింగ్ టు ద సఫిక్స్. ఓకే, సఫిక్స్. సో దిస్ ఈజ్ ద ప్రైమరీ సఫిక్స్. మనం ఆల్రెడీ చెప్పినాం ఆల్కైన్, ఇఫ్ సింగిల్ బాండ్ ఈస్ ప్రజెంట్ ఇజైర్ మీన్స్ దట్ ఈస్ అ ఆల్కైన్, డబుల్ బాండ్ ఈస్ ప్రజెంట్ ఇజైర్ మీన్స్ దట్ ఈస్ అ ఆల్కీన్, ఆల్కైన్. సో మనం సింగిల్ బాండ్ కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ అనేది ఉంటే సో దాన్ని మనము ఏతో రిప్రజెంట్ చేస్తాం. అది ప్రైమరీ సఫిక్స్. సో దాన్ని మనం శాచ్యురేషన్ అని కూడా అంటున్నాం. గుర్తుపెట్టుకోండి, శాచ్యురేషన్ అంటే ఏం లేదు, ఓన్లీ సింగిల్ బాండ్ ప్రజెంట్ అయింటే దాన్ని మనం శాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్ అని అంటాం. దెన్ కమింగ్ టు ద డబుల్ బాండ్ ఉంటే ఆల్కిన్ రిప్రజెంటేషన్ కదా. సో దీన్ని ప్రైమరీ సఫిక్స్ ఏం పెడతాము అంటే ఈన్, ఆల్కీన్. డబుల్ బాండ్ కార్బన్కి మధ్య డబుల్ బాండ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది కదా, సో దాన్ని మనం ఆల్కీన్ అంటున్నాం. అండ్ నెక్స్ట్ ఆల్కైన్ అంటే కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ అనేది ఫామ్ అయి ఉంటే దాన్ని మనం ఆల్కైన్ అంటున్నాం. ఓకే, సో సింగిల్ బాండ్ ప్రజెంట్ అయి ఉంటే దాన్ని మనం శాచ్యురేషన్ అంటున్నాం. ఒకవేళ డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే దాన్ని మనం అన్సాచ్యురేషన్ హైడ్రోకార్బన్ అనైనా అనొచ్చు. ఓకే, అన్సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏవేవి అంటే కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్, లైక్ దట్ కాంపౌండ్ వీఆర్ కాలింగ్ లైక్ ఏ అన్సాచ్యురేషన్. ఇఫ్ ఎనీ కార్బన్ కాంపౌండ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ సింగిల్ బాండ్, సో అటువంటి కార్బన్ కాంపౌండ్ని మనం ఏమంటున్నామంటే శాచ్యురేషన్ హైడ్రోకార్బన్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ సో ప్రైమరీ సఫిక్స్ కంప్లీటెడ్. ఓకే, క్లియర్. నెక్స్ట్ సెకండరీ సఫిక్స్. సో ఇది ఫంక్షనల్ గ్రూప్తో అటాచ్ అయి ఉంటుంది. దీస్ ఆర్ ఆల్సో ఫంక్షనల్ గ్రూప్స్. ఇఫ్ ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ అనేది COOH, CHO, OH, C డబల్ బాండ్ O, కీటోన్, సో దీస్ ఆల్ ఆర్ ద ఫంక్షనల్ గ్రూప్ ఓన్లీ నో. సో ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అనేది కార్బన్ కాంపౌండ్కి అటాచ్ అయి ఉంటే దాని సఫిక్స్ నేమ్ ఏ విధంగా వస్తుందంటే ఓయిక్ యాసిడ్, COOH అనేది కార్బన్ కాంపౌండ్ ఆర్గానిక్ కాంపౌండ్కి అటాచ్ అయి ఉంటే సో దాన్ని మన సఫిక్స్లో ఏం నేమ్ రిప్రజెంటేషన్ చేస్తాము అంటే ఓయిక్ యాసిడ్. ఇఫ్ ఇన్ దట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ హ్యావింగ్ CHO ఈజ్ నథింగ్ లైక్ ఏ ఆల్డిహైడిక్ గ్రూప్ ఓన్లీ నో. సో ఆల్డిహైడిక్ గ్రూప్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్కి అటాచ్ అయి ఉంటే సో దాన్ని సఫిక్స్ మనం ఏ విధంగా రాస్తాము అంటే ఇక్కడ AL, సఫిక్స్ వచ్చేసి AL. ఆల్డిహైడిక్ ఆర్గానిక్ కాంపౌండ్ అనేది CHO నథింగ్ లైక్ ఏ ఆల్డిహైడ్, CHOని ఆల్డిహైడ్ అంటున్నాం. సో ఆల్డిహైడ్ అటాచ్ అయి ఉంటే దాన్ని సఫిక్స్ నేమ్ వచ్చేసి AL అంటున్నాం. దాని ప్రిఫిక్స్ అయితే మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పాం, ఫార్మైల్ ఆర్ ఆక్సో. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ దట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ అటాచ్డ్ విత్ OH, సో దాన్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము సఫిక్స్ అంటే OL. ఇఫ్ దిస్ ఈజ్ అ ketonic formation, C double bond O is a ketone. So if that organic compound is having a ketonic formation like C double bond O, సో దాన్ని సఫిక్స్ ఏ విధంగా మనం రిప్రజెంట్ చేస్తామంటే ONE, ఓన్. ఓకే, ఓన్గా మనం రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో క్లియర్. సో దీస్ ఆల్ ఆర్ ద బేసిక్ రూల్స్. ఈ బేసిక్ రూల్స్ అనేది గుర్తుపెట్టుకుంటే మనం IUPAC నామెన్క్లేచర్ అనేది వెరీ ఈజీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సో ఇదంతా మనం వర్డ్ రూట్ గురించి తెలుసుకున్నాం, ప్రిఫిక్సెస్ గురించి తెలుసుకున్నాం. సో ప్రిఫిక్సెస్ గురించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం మాట్లాడుకున్నట్లయితే ద సబ్స్టిట్యూయెంట్స్ లైక్ ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఉంటుంది కదా, ఆ ఆర్గానిక్ కాంపౌండ్కి ఏవైనా అటాచ్ అయి ఉంటే దాన్ని మనం సబ్స్టిట్యూయెంట్స్ అంటున్నాం. మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ద సబ్స్టిట్యూయెంట్స్ దాన్ని మనం బ్రాంచెస్ అని కూడా అనొచ్చు.
on the parent carbon chain notified as a prefix in IUPAC nomenclature. IUPAC nomenclature వైడ్ మనం ఏమంటున్నామంటే పేరెంట్ కార్బన్ చైన్కి ఏదైనా సబ్స్టిట్యూయెంట్ అనేది యాడ్ అయ్యింటే దాన్ని మనం ప్రిఫిక్స్ అంటున్నాం. ఓకే, ఏ బ్రాంచ్ ఈజ్ అనదర్ ఆల్కేన్ మైనస్ 1 hydrogen on parent carbon chain, that is we are calling like a alkyl group. Okay, example, if CH3 is a branch on parent chain, CH3 CH4 minus 1 hydrogen, no, so appudu manam ente since it is a side chain it will replace the an suffix to il. Okay, overall methyl group Me. Okay, so ఇక్కడ ఓవరాల్ చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటున్నారు. మీథేన్ మీన్స్ CH4. మీథేన్ అంటే 1 కార్బన్ కాంపౌండ్ అండ్ 4 హైడ్రోజన్ యాటమ్స్, రైట్? సో ఈ 4 హైడ్రోజన్ యాటమ్స్ నుంచి 1 హైడ్రోజన్ అనేది లెస్ చేస్తే, మైనస్ చేస్తే దాని రిప్రజెంటేషన్ మనం ఏ విధంగా పెడతామంటే దాని సఫిక్స్లో ఏం పెడతామంటే YL. ఓకే, వీఆర్ రిప్రజెంటింగ్ లైక్ ఏ YL. ఆల్కైల్, ఆల్కేన్ అనేది దాని సఫిక్స్ CH4 నుంచి CH3గా కన్వర్ట్ అయిపోయినప్పుడు దాని ఆల్కేన్ ఫార్మేషన్ అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే ఆల్కైల్ ఫార్మేషన్. డూ రిమెంబర్ దిస్ ఈజ్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇఫ్ CH4 ఈజ్ కన్వర్టెడ్ యాజ్ CH3 then our representation is calling like a alkyl. CH4 అనేది CH3గా కన్వర్ట్ అయినప్పుడు YL, దాని సఫిక్స్లో YL అనేదిగా పెడతాం. అప్పుడు మనము ఆల్కైల్ గ్రూప్గా రిప్రజెంట్ చేస్తున్నాం. అదే మనం చెప్తున్నాం. ఇఫ్ CH3 ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ 1 పేరెంట్ చైన్, అప్పుడు CH4 మైనస్ అయిపోతుంది కదా, 1 హైడ్రోజన్ అనేది లెస్ అయిపోతుంది కదా, అప్పుడు మనకి ఏమొస్తుంది CH3 వస్తుంది. దెన్ ఇటువంటి రిప్రజెంటేషన్ మనం YL ఆల్కైల్తో మనం సూచించవచ్చు. నెక్స్ట్ CH3 ఈజ్ ఎ మిథైల్ గ్రూప్, దాన్ని మనం సఫిక్స్లో ME లాగా కూడా రాయొచ్చు. ఓకే, సో ME లాగా రాయొచ్చు. దెన్ దిస్ ఈజ్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ద ప్రిఫిక్సెస్ గురించి మనం కొన్ని అబ్రివేషన్స్ అంటే కామన్ నామింక్లేచర్ పెట్టినప్పుడు కూడా మన వాళ్ళు ప్రిఫిక్సెస్ని యూజ్ చేశారనమాట. అటువంటివి ఏవేవి ఉన్నాయో మనం ఇక్కడ ఆల్కైల్ గ్రూప్, స్ట్రక్చరు, IUPAC నేమ్, అబ్రివేషన్ గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. సో దీస్ ఆల్ ఆర్ ద ప్రిఫిక్సెస్ ఓన్లీ, రైట్? ఓకే, సో ఆల్కైల్ గ్రూప్ అంటే మనం ఏమని చెప్పుకున్నాము ఇప్పుడు, CH4లో ఉన్న ఒక హైడ్రోజన్ అనేది లెస్ చేసి CH3గా ఉంటే దాన్ని మనం ఆల్కైల్ గ్రూప్ అంటున్నాం, రైట్? క్లియర్? ఓకే, సో CH3 ఉన్నప్పుడు దాని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే లైక్ దిస్ వే. మనం ఇక్కడ ఒక హైఫన్ ఎందుకు పెడుతున్నామంటే హియర్ వీఆర్ హ్యావింగ్ ద ఎనీ ఆర్గానిక్ మాలిక్యూల్. ఏదైనా ఆర్గానిక్ మాలిక్యూల్ అనేది ఇక్కడ ఇంకా ప్రజెంట్ అయి ఉందని చెప్పడం కోసం మనం ఇక్కడ స్మాల్ హైఫన్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, సో IUPAC నామింక్లేచర్ ఏం చెప్తాము, ఇక్కడ CH3నే ఉంది కదా. ఇఫ్ ఇన్ కేస్ హియర్ CH4 ఇస్ దేర్ మీన్స్ ద నేమ్ ఆఫ్ దట్ కాంపౌండ్ ఈజ్ మీథేన్, బట్ హియర్ CH3 ఓన్లీ దేర్. సో CH3 మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నామంటే మిథైల్, ఐల్ ఫార్మేషన్ వచ్చింది కదా. సో దీని అబ్రివేషన్ మనం మామూలుగా MEతో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు హియర్ CH3 CH2, why we are introducing here a small hyphen means here prolonged organic compound is there, ఇంకా ఏదో ఆర్గానిక్ కాంపౌండ్ అనేది ఉంది అని చెప్పడానికి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం, రైట్? ఓన్లీ 2 కార్బన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ స్ట్రక్చర్. సో 2 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నప్పుడు మనం దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, స్ట్రక్చర్ ఫార్మేషన్, చైన్ ఫార్మేషన్లో అయితే జస్ట్ దిస్ 2 హియర్ 1 2 ఇది క్లీవేజ్ అనమాట. ఓకే, క్లీవేజ్ అంటే ఇక్కడ కట్ చేసాము, ఇక్కడ ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అనేది అటాచ్ అయిపోయి ఉంటుందని అర్థం, రైట్? సో దీన్ని మన IUPAC నామింక్లేచర్ ఏ విధంగా పెడతామంటే ఇథైల్, అబ్రివేషన్ ఈజ్ ఈత్. నెక్స్ట్ కమింగ్ టు ద 3 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి, రైట్? CH3 CH2 CH2 అండ్ హైఫన్. ఓకే, సో దాని స్ట్రక్చర్ ఏ విధంగా రాయొచ్చు అంటే లైక్ దిస్ వే. అంటే ఇక్కడ ఎన్ని కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి కౌంట్ చేయండి, 1 2 3. సో ఇక్కడ మనం కౌంట్ చేసినట్లయితే 1 2 3 ఇది క్లీవేజ్. ఇక్కడ ఏదైనా ఆర్గానిక్ కాంపౌండ్ అనేది అటాచ్ అయిపోయి ఉండొచ్చు, కార్బన్ అనే కాదు, ఎనీ
ఫంక్షనల్ గ్రూప్ అయినా కానీ ఇంకా ఏదైనా కానీ సరే ఒక బ్రాంచ్డ్ స్ట్రక్చర్ సైక్లిక్ ఫార్మేషన్ ఏదైనా అటాచ్ అయిపోయిందనే గుర్తు కోసం మనం ఇక్కడ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఇటువంటి రిప్రజెంటేషన్ని మనం IUPAC నామిన్క్లేచర్లో ఏ విధంగా పెట్టచ్చు అంటే ఎన్ ప్రొఫైల్ అని కూడా అనొచ్చు. ఓకే, ఎన్ ప్రొఫైల్ అన్నా కానీ తప్పు కాదు, ఎన్ ప్రొఫైల్. అండ్ సో దాని అబ్రివేషన్ ఏంటి అంటే NPR. అండ్ కమింగ్ టు హియర్ 3 కార్బన్ కాంపౌండ్స్ ఓన్లీ దేర్. 3 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3. దాని స్ట్రక్చర్ ఏ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు అంటే 1 2 3 దిస్ వన్ హ్యావింగ్ సంథింగ్ బ్రాంచ్ అండ్ ఇక్కడ సంథింగ్ బ్రాంచ్ అనేది ఉన్నట్టు లెక్క, రైట్. సో ఇటువంటి దాన్ని మనం IUPAC నామిన్క్లేచర్లో ఏం పెట్టచ్చు అంటే ఐసోప్రొపైల్ ఆర్ ఐసోప్రొపైల్. ఓకే, ఐసోప్రొపైల్, అదర్వైజ్ ఓన్లీ ఐ మీన్స్ ఐసో, ఐ అయినా రిప్రజెంట్ చేయొచ్చు. సో దీన్ని మన అబ్రివేషన్ చూసుకున్నట్లయితే IPR. ఓకే, సో హియర్ 1 2 3 4 కార్బన్ కాంపౌండ్స్, 4 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి అంటే అప్పుడు మనం స్ట్రక్చర్ ఏ విధంగా ఎలివేట్ చేయొచ్చు మీన్స్ 1 2 3 4 కార్బన్ కాంపౌండ్. దిస్ ఈజ్ నాట్ కౌంటబుల్, రైట్. హియర్ యాడింగ్ సంథింగ్ లైక్ ఏ ఫంక్షనల్ గ్రూప్, చైన్ ఫార్మేషన్, ఎనీ ఆర్గానిక్ మాలిక్యూల్, రైట్. సో దట్స్ వై వీఆర్ కౌంటింగ్ హియర్ 1 2 3 4 కార్బన్ కాంపౌండ్స్, రైట్. సో IUPAC నామిన్క్లేచర్ వైడ్ N-butyl. 4 కార్బన్ కాంపౌండ్స్ మీన్స్ బ్యూట్ విల్ కమ్, నో. సో ఇది బ్యూటైలిక్ ఆల్కైల్ ఫార్మేషన్ కాబట్టి N-butyl. దాని అబ్రివేషన్ మనం ఏం చెప్పచ్చు NBU. అండ్ కమింగ్ టు హియర్ CH3 CH2 CH3. సో దాని స్ట్రక్చర్ మనం ఏ విధంగా రాయొచ్చు అని చెప్తే 1 2 3. హియర్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే దిస్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ 3 hydrogens. దిస్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ 2. వై? బికాస్ హియర్ 1 హియర్ 1. ఓకే, ఇక్కడ ఒకటి ఓన్లీ దిస్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ విత్ ఓన్లీ 1 కార్బన్ కాంపౌండ్. హియర్ ఇక్కడ ఒక బాండ్ ఉంటుంది, ఇక్కడ ఒక బాండ్ ఉంటుంది, అంటే ఇక్కడ 1 హైడ్రోజన్ అనేది మిస్సింగ్ అయిపోయినట్లు లెక్క. సో అక్కడ మనకి ఏముంది, ఒక బ్రాంచ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫుల్ఫిల్నా, హియర్ 1 ఒక హైడ్రోజన్ ఒక బాండ్. ఓకే, CH. ఓకే, ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయాలి. 1 2 3 1 2 3 4 కార్బన్స్, 1 2 3 4 కార్బన్ కాంపౌండ్స్, 1 2 3 4. అండ్ దిస్ ఈజ్ అ క్లీవేజ్. ఇటువంటి రిప్రజెంటేషన్ మనం ఏ విధంగా IUPAC నామిన్క్లేచర్ పెట్టచ్చు అంటే సెక్ బ్యూటైల్. దీని అబ్రివేషన్ SBU. అండ్ కమింగ్ టు హియర్, సో ఇది కండెన్స్డ్ స్ట్రక్చర్ CH3 టేకెన్ ట్వైస్ CH2. సో దీని రిప్రజెంటేషన్ మనం ఏ విధంగా, స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుందంటే లైక్ దిస్ వే. 1 2 3 4 కార్బన్ కాంపౌండ్స్, ఇక్కడ 2 ఉన్నట్లు లెక్క, ఇక్కడ 2. ఓకేనా, ఇక్కడ టేకెన్ ట్వైస్ ఉంది అంటే CH3 2 ఉన్నట్టు లెక్క, రైట్. సో అందుకోసం మనం ఏమంటున్నామంటే CH3 టేకెన్ ట్వైస్ CH2. దీన్ని మన స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ లైక్ దిస్ వే వీ హ్యావ్ టు రిప్రజెంట్ లైక్ దిస్, రైట్. అండ్ హియర్ IUPAC నామిన్క్లేచర్ ఐసోబ్యూటైల్. సో ఐసోబ్యూటైల్ని I అన్నా కానీ తప్పలేదు కాబట్టి IButyl అండ్ IBU ఈజ్ అబ్రివేషన్, రైట్. అండ్ హియర్ CH3 టేకెన్ ట్వైస్ కార్బన్ కాంపౌండ్. సో అంటే ఇక్కడ ఏమని అర్థం, CH3 టేకెన్ ట్వైస్. ఓకే, సో నాట్ హియర్ టేకెన్ ట్వైస్, దిస్ ఈజ్ టేకెన్ థ్రైస్. 3 is a correct formation. Okay, so what is the structural representation of this compound means 3 1 2 3 4 carbons. So taken thrice means ikkada oka methyl and attached with the E carbon compound. ఓకే, సో స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. సో దీని IUPAC నామిన్క్లేచర్ టెట్ బ్యూటైల్, అదర్వైజ్ T బ్యూటైల్ అని అనొచ్చు. అండ్ దీని అబ్రివేషన్ TBU. And coming to here C6H5. C6H5 means we know C6H6 is a benzene. So here one hydrogen is less. So this we know we are in the alkyl group. So manam alkyl group ఎక్స్ప్లెనేషన్లో ఉన్నాం కాబట్టి 1 హైడ్రోజన్ అనేది లెస్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ బెంజిన్ రిప్రజెంటేషన్, 1 బాండ్ అనేది క్లీవేజ్ చేసాం కాబట్టి బెంజిన్ రిప్రజెంటేషన్ చేసి ఇక్కడ క్లీవేజ్ అనేది ఫామ్ చేసాం. సో దీని IUPAC నామిన్క్లేచర్ వచ్చేసి ఫినైల్ అనొచ్చా, ఫినైల్. సో ఫినైల్ అబ్రివేషన్ మనం PH అయినా పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ప్రిఫిక్సెస్
ఎక్స్ప్లెనేషన్. ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి మొత్తం బేసిక్స్ అన్నీ చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ పెట్టడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ఇదంతా బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మనం ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ ఏ విధంగా పెట్టాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా మనం ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ అనేది పెడతాము విత్ మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్తో మనం తెలుసుకుందాం. ఓకే.